హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి స్టాక్స్ మనము చెప్పిన విధంగా ట్రేడ్ అయ్యా లేదా అన్న విషయాన్ని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఆర్సిఎఫ్ అనే స్టాక్స్ని నేను అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఓకేనా, చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ స్టాక్ బ్రేక్అవుట్ కొడుతుందో అప్పుడు ఖచ్చితంగా ఇది మంచి మూమెంట్ వస్తుందని చెప్పాను. సో మనం అనుకున్న విధంగానే చక్కగా మంచి మూమెంట్ వచ్చి పైకి పోయింది స్టాక్ ఇది. తర్వాత క్యాస్ట్రాల్ ఇండియా చూద్దాం. క్యాస్ట్రాల్ ఇండియా అది బ్రేక్అవుట్ కొట్టలేదు, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టలేదు, పైన కూడా కన్సల్టేషన్ జరగలేదు కనుక కాబట్టి ఈ క్యాస్ట్రాల్ ఇండియా స్టాక్ మాత్రం మంచి మూమెంట్ రాలేదు ఫ్రెండ్స్. తర్వాత ఎంఎం ఫైనాన్స్, ఇది కూడా బ్రేక్అవుట్ అనేటువంటిది కాలేదు, మంచి మూమెంట్ తీసుకోలేదు కాబట్టి అది కూడా మనం అనుకున్న విధంగా ట్రేడ్ కాలేదు. బ్రేక్అవుట్ అయితే అనుకున్న విధంగా ట్రేడ్ అయ్యేది. సో ఈ స్టాక్ మాత్రం మనం అనుకున్న విధంగానే బ్రేక్అవుట్ కొట్టింది హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టింది. ఎప్పుడు కొట్టింది? సో లాస్ట్ టైంలో బ్రేక్అవుట్ కొట్టి పైన కన్సల్టేషన్లో ఉంది కాబట్టి దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మంచిగా దీంట్లో మనము ట్రేడింగ్లో మనం సక్సెస్ అవ్వచ్చు, ఎందుకంటే బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఈ బ్రేక్అవుట్ను బట్టి చక్కగా మనం డెలివరీ ట్రేడ్స్ తీసుకుంటే మనము సక్సెస్ఫుల్ అవుతాం. ఈ మ్యాక్స్ హెల్త్ అనేటువంటి ఆ స్టాక్ని చూస్తే పర్ఫెక్ట్గా ఇది కూడా హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టింది. బ్రేక్అవుట్ కట్టి దానిపైన కన్సల్టేషన్ జరిగి మనం అనుకున్న విధంగా 90% వచ్చేసి కొట్టేసి పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్గా ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మనం అనుకున్న స్టాక్స్లో 3 స్టాక్స్ అనుకున్న విధంగా ట్రేడ్ అయినాయి. సో 2 స్టాక్స్ మాత్రము అనుకున్న విధంగానే ట్రేడ్ అయినాయి కానీ బ్రేక్అవుట్ కొట్టలేదు. సో ఈ బ్రేక్అవుట్ కొట్టిన స్టాక్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మీరు దీని మళ్ళీ ఈ లెవెల్స్ని బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసి మీరు ట్రేడ్ చేస్తే దీంట్లో అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్స్ పొందుకుంటారని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇవే కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్, 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, తర్వాత రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అని చెప్పేసి ఇస్తున్నాము. సో ఈరోజు మండే, సో ట్యూస్డేకి మరి ట్రేడింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది కనుక ఆ రోజుకి నేను ఇంట్రాడే స్టాక్స్ ఇస్తాను. అవి కూడా చూడండి. స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు, ట్రేడింగ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి, అందరం కలిసి చక్కగా ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.